తెలంగాణ క్యాబినెట్ అయితే 4వ తారీఖు అయితే కొలువుదీరనుంది. దానికి సంబంధించిన అంశాలు అయితే చాలా రకాలుగా వస్తున్నాయి. ఎవరు హోంమంత్రి అవుతున్నారు, ఎవరికి ఏ శాఖలు ఇస్తున్నారు, ఆ శాఖలకు సంబంధించినటువంటి అంశాలు అయితే ఇప్పటికే సోషల్ మీడియాలో కానీ కొన్ని గ్రూపులలో కానీ చెక్కల మీడియాలో కొడుతున్నటువంటి నేపథ్యం ఉంది. దానికి సంబంధించి దనసరి సీతక్క అనేటువంటి ఒక పేరైతే ఒక బ్రాండ్గా ఉన్న నేపథ్యం ఉంది. ఆమె ఇప్పటికే సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. ములుగు జిల్లాకు సంబంధించి వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి కూడా ప్రాతినిధ్యం వహించేటువంటి నేపథ్యం కూడా ఉంది. హోంమంత్రిగా దనసరి సీతక్కనే చేస్తున్నటువంటి ఒక వార్త అయితే అన్ని సోషల్ మీడియాలో కానీ అన్ని పేపర్లో కానీ చెక్కలు కొట్టేటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ దనసరి సీతక్క నక్సలెట్ నుంచి హోంమంత్రిగా అనేటువంటిది గతంలో ఫస్ట్ సారి ప్రమాణ స్వీకారం చేసే సమయంలో అది బాగా వైరల్ అయిన నేపథ్యం ఉంది. తర్వాత ఈరోజు మళ్ళా దనసరి సీతక్కనే హోంమంత్రిగా అవుతున్నారు. ఎందుకోసం అంటే రేవంత్ రెడ్డికి బాగా దగ్గరగా ఉన్నటువంటి సంబంధం, అన్నా చెల్లెల బంధంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అటు రాహుల్ గాంధీ కానీ అక్కడ ఉన్నటువంటి సోనియా గాంధీ కానీ అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి అందరితో కానీ మంచి సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి, అందరినీ కలుపుకుపోయేటువంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి దనసరి సీతక్క. అందరితోని కూడా మంచితనంగా ఉన్నటువంటి వ్యక్తి. అందుకోసమే సీఎం రేవంత్ రెడ్డి అయితే దనసరి సీతక్క వైపు అయితే చూస్తున్నాడు. కరోనా సమయంలో కానీ ఏది చూసుకున్నప్పుడు కూడా సీతక్క మీద ఒక నమ్మకం అయితే ఉంది. ఆ నమ్మకం నిజంగా హోంమంత్రిగా అవుతుందా లేదన్నటువంటి కూడా చూడాలి. ఇంకా 4వ తారీఖు వరకు వచ్చేసరికి మరి చాలామంది అయితే హోంమంత్రి ఎవరికి ఇస్తున్నారనే నేపథ్యం ఉండే ఇవాళ హోంమంత్రి అయితే సీతక్కనే అనేటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. హోంమంత్రిగా సీతక్క ఎక్కడ చూసినా ఏ పబ్లో చూసినా కూడా సీతక్కనే ఉంది. హోంమంత్రిగా సీతక్క ఉంటే అసలు ఏ విధంగా ఉంటుంది, ఏమో గతంలోనే ఇచ్చే విధంగా ఉంటే లేకపోతే